సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహితరావు గారికి వచ్చినటువంటి ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక ఉత్సాహాన్ని ప్రదర్శించారని చెప్పడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత నెల 29 జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖార్గే గారు ఎన్నికల ప్రచార నిమిత్తం మెదక్కు వచ్చిన సందర్భంగా మరి కొన్ని అనుమతులు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర వారి హెలిప్యాడ్కి సంబంధించి వారి హెలిప్యాడ్ దిగిన తర్వాత బౌద్ధన్ ఎక్స్ రోడ్ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు కూడా రోడ్ షోకు రామ్దాస్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి మైక్ అనుమతి, అదేవిధంగా మైక్ అనుమతితో పాటు జెండాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర, కలెక్టర్ గారి దగ్గర, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర, ఫైర్ సేఫ్టీ అధికారుల దగ్గర, మరి 34 అసెంబ్లీ మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఇవన్నీ కూడా రిటర్న్లో అనుమతులు తీసుకున్నాం. మరి ఈరోజు మరి జిల్లా పోలీస్ వ్యవస్థ అంటే మేము న్యాయవాదులు ఖచ్చితంగా కూడా వారిని గౌరవిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా వారిని మేము కలిసి పనిచేస్తూ ఉంటాం. మరి జిల్లా పోలీసుల మీద అపారమైనటువంటి గౌరవం మాకు. మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ వ్యవస్థ మరి జిల్లా మంత్రి గారి చేతిలో పోయిందని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. మరి జిల్లా మంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే పోలీస్ వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖర్గే గారు వచ్చిన సందర్భంగా మేము అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా ఒక న్యాయవాదిగా, నేను ఆ పార్టీ రిప్రజెంటేటివ్గా మరి వారి ఆదేశాల మేరకు నేను తీసుకున్న సందర్భంలో అనేక పత్రాల్లో కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి నా మీద మెదక్ పట్టణ పోలీసులు క్రైమ్ నంబర్ 304/2023 ఎఫ్ఐఆర్ నంబర్ ఇది. అందులో సెక్షన్ 188 అంటే ఎన్నికల కోడ్ నియామాలు ఉల్లంఘించినట్టు, సెక్షన్ 427 ఐపీసీ పోలీసు వారు నాకు ఛార్జ్షీట్ వేయాలి, పూర్తి ఆధారంతో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాలి. వాళ్ళు ఆ కేసు విషయంలో వారు కూడా న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా ప్రజాదరణ కోల్పోయి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము వారి వెనకాలే పనిచేస్తాం. మరి మేము వెనుక పనిచేసినప్పుడు పోలీసు వాళ్ళు కూడా మా మీద వందలాది కేసులు పెట్టారు. ఆ వందలాది కేసులు మేము పెట్టుకున్నాం కాబట్టి మీరు ఆ రోజు ఎమ్మెల్యే, ఆ వందలాది కేసులు మేము ఎదుర్కొన్నాం కాబట్టి మీరు ఆ రోజు ఎమ్మెల్యే ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. మా త్యాగాల పునాదుల మీద ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఇలా మరోసారి అదే అస్త్రంగా మా మీద కేసులు చేపిస్తే మాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదని చెప్పేసి మీకు సూచిస్తా ఉన్నాం. ఈ పిచ్చి ప్రేలాపలు మానుకోర్రి. మీకు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది, ప్రజలలో ఆదరణ కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 3 నాడు మీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి ఇంటికి పోబోతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందులో కూర్చోబోతున్నాడని తెలియజేస్తూ మరి నేను పోలీస్ వారికి కూడా ఒకటే సూచిస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం మరి అందరికీ అవుతాం, ఎమ్మెల్యే చెప్పినట్టు వింటాం, మంత్రి గారు చెప్పినట్టు వింటామంటే ప్రజలలో మీ పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ యొక్క అక్రమ కేసులు, ఈ పిచ్చి కేసులను మీరు మానుకుంటారని చెప్పేసి మరి మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది. న్యాయవాదిగా పోలీస్ వ్యవస్థ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి మీరు యొక్క ఈ ఆలోచనను మార్చుకోవాలి, మీరు ప్రజలకు అనుసంధానంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందిగా సూచిస్తూ మరి ఇటువంటి చేస్తున్నటువంటి అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా త్వరలో ప్రజలు గుణపాఠం చెప్తారని. అదేవిధంగా సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ స్టేట్ పీడీపీపీ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ యాక్ట్ కింద మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో తేదీ 29/10/2023 నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి కంప్లైంట్ అథారిటీగా రామాయపేట సంబంధించినటువంటి మున్సిపల్ అధికారి, ఓ ప్రభుత్వ అధికారి నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలో ఉన్నాము, వీళ్ళు ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని చెప్పేసి 29 నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రోజు క్రైమ్ నంబర్ 308/2023 తేదీ 31/10/2023 ఇదేమో 29 తారీఖు నాడు జరిగింది. ఒక క్రైమ్ నా మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకొక క్రైమ్ తేదీ 31/10/2023 నాడు, 29వ తారీఖు నాడు ప్రోగ్రామ్ జరిగితే 31వ తారీఖు నాడు అధికారి వచ్చి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో R&B డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సబ్ డివిజన్ రామాయంపేట గారు 31వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చారు. 29వ తారీఖు నాడు మేము వైలేషన్ చేసినామని 31వ తారీఖు నాడు తెలిసిందండి. 29 నుంచి 31 వరకు 3 రోజుల డిలే ఆఫ్ రీజన్ ఏందని అడిగితే ఎందుకు డిలే జరిగిందని ఎఫ్ఐఆర్ కాలంలో చూస్తే మేము వీడియోగ్రఫీ చెక్ చేయలేం కాబట్టి, మేము ఆ రోజు చెక్ చేసినాం కాబట్టి ఈయన వైలేషన్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఎక్కడ నేను పోయి ఆ రోజు 31వ తారీఖు నాడు పెట్టిన సెక్షన్లో కూడా మళ్ళీ 188 పెట్టి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వైలేషన్ జరిగిందని చెప్పి
అంటే ఒకటే వ్యక్తిని ఒకటే ప్రోగ్రామ్ ను 2 సార్లు ఎలక్షన్ కోడ్ వైలేట్ చేసినని. అదేవిధంగా 127A లో ఎక్కడైతే ఫ్లెక్సీలు ఫిక్స్ చేసినామో ఆ ఫ్లెక్సీలలో ప్రింటింగ్ చేసిన వారి యొక్క పేరు లేదని చెప్పేసి నేను సూటిగా నా మీద కేసు పెట్టినటువంటి అధికారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు మీ దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రఫీలో ఆ ఫ్లెక్సీ మీద ఎవరైతే ప్రింట్ చేసిరో ప్రింటర్ పేరు నేను చూపించగలుగుతా. దాని మీద ఖచ్చితంగా ప్రింటింగ్ ఉంది. మేము మున్సిపాలిటీ అధికారులకు, జిల్లా రిటర్నింగ్ అధికారులకు వెరీ క్లియర్గా దరఖాస్తులో మేము క్లియర్గా చెప్పినాం. మేము ఆల్రెడీ క్లియర్గా ఎక్స్పెండిచర్ కాలంలో 40 బ్యానర్లు, 6 కటౌట్లు, 300 ఫ్లాగులు పెట్టుకుంటామని రిటర్న్లో రాసిచ్చినాం. మేము ఎక్కడ కూడా మేము ఈ ఫ్లెక్స్లు పెట్టేసి ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ అయిన వెంటనే తీసేస్తామని అండర్టేకింగ్ ఇచ్చినాము. వీటికి సంబంధించినటువంటి చాలా ఫైన్ అమౌంట్ కూడా మేము ఆల్రెడీ మీ సేవ ద్వారా కట్టడం జరిగింది. మరి అడ్డువాలేసి సామరస్యపూర్వకంగానే ఎన్నికలు జరగడం జరిగింది. మేము ఏ పార్టీలో పనిచేసినా కానీ ఎవరం కానీ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోలేము. ఎలాంటి కేసులు కూడా కాలేదు. ఇది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఇది ఒక వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మేము అక్కడ ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు మరియు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం జరిగినప్పుడు మాకు అంతకుముందు 2 రోజుల ముందే కమిషనర్ గారిని అడిగినాం. మేము ఇట్లా కటౌట్లకు, జెండాలకు, ఫ్లెక్సీలకు పర్మిషన్ కావాలి, ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పండి సార్ అని అడిగినాం. ముందే జరిగింది. మా జెండాలన్నీ కూడా వాళ్ళు మున్సిపల్ వారు తొలగించారు, వీడియోలు కూడా తీసారు. తర్వాత పర్మిషన్లు అన్నీ చూపించినాక సార్ ఇట్లా కాదు, ఇట్లా ఉన్నది అది అన్నీ చూసినాక సరే అని ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉండదు సార్, ఇలా ఏదైనా ఉంటే ఏదైనా జరిగితే మీ ఇష్టం సార్ అని చెప్పి కేసులు చేసుకున్నా పర్వాలేదు సార్ అని చెప్పేసి మేము ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. సరే ఈరోజు మేము న్యాయంగా అడుగుతున్నాం. ఈ కేసు పెడతారు వారిపైన మీరు ఈ చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము తీసుకోవాలని కాదు కాంప్లైంట్. ఎందుకనంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. మీటింగ్ అన్నప్పుడు గతంలో ఎన్నోసార్లు జరిగినాయి. రాత్రి కట్టుకోరు, సాయంత్రం మీటింగ్ తర్వాత అన్ని తొలగించడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారిగా ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మెదక్లో కూడా ఈ బైండోవర్లు కూడా కేసులు ఉన్న వారిపైన చేసేవారు గతంలో. సరే ఈసారి అందరిపైన కేసులు చేద్దామని జరుగుతుంది. దాని విషయంలో కూడా మేము మెదక్లో చంద్రపాలన్న జయపత్రాన్ని మాట్లాడుకోవడం జరిగింది. అంతేంది కొత్తగా జరుగుతుంది, మనం పోయి ఎస్పీ గారికి అడుగుదామని, ఇట్లా మెదక్లో ఎందుకు చేస్తుంది ఈ విధంగా మరి అడుగుదామని కూడా అనుకున్నాం. అది కూడా రేపు పోదామని నిన్న ఈరోజు మాట్లాడుకున్నాం. మేము వార్డులలో తిరుగుతున్నాం కాబట్టి మేము ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాం. ఈ వారం రోజులు కూడా వాళ్ళు మేము కలిసినా కానీ మంచిగా సామరస్యపూర్వకంగా వదిలేస్తున్నాం. జరిగిన కేసులు ఏదో జరిగినాయి, తర్వాత అది న్యాయస్థానం చూసుకుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మీరు ఆలోచించాలి, లేకుంటే అది వేరే వాళ్ళకు కూడా వర్తిస్తారని గుర్తించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.